రాష్ట్రంలోని దేవుడి మాన్యాలకు డిజిటల్ కంచె వేయనుంది సర్కార్. భూములకు జియో ట్యాగింగ్ చేసి హద్దులు వేయటానికి నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ భూముల్లో సమగ్ర సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక అనంత టెక్నాలజీస్ ఒప్పందంతో తొలి విడతలో 40,000 ఎకరాల్లో సర్వే చేయనుంది. సర్వేతో ఆక్రమణలకు చెక్ పడే అవకాశం ఉంది. ఏండ్ల నుంచి ఆక్రమణలకు గురవుతున్న ఆలయ భూములను కాపాడేందుకు దేవాదాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. అత్యాధునిక సాంకేతికతతో ఆలయ భూములను సర్వే చేసేందుకు సిద్ధమైంది. ఈ మెగా సర్వే బాధ్యతలను ప్రముఖ సంస్థ అనంత టెక్నాలజీస్కు అప్పగిస్తూ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సంస్థకు వర్క్స్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. సర్వే పనులు సజావుగా సాగేందుకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించాలని ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్వే టీంలకు కావలసిన రికార్డులు, సరిహద్దుల డీటెయిల్స్ ఇవ్వాలని సూచించారు. ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో తొలి విడతగా 40 ఎకరాల విస్తీర్ణంలో సర్వే నిర్వహించనున్నారు. కాగా సర్వే పూర్తయిన వెంటనే ఆలయ భూముల డీటెయిల్స్, నక్షా హద్దులు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి. సర్వే విజయవంతమైతే రాష్ట్రంలో ఆలయ భూముల రక్షణ, డిజిటలీకరణ, చట్టపరమైన హక్కుల నిర్ధారణలో ఒక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో 87,235 ఎకరాల భూమి రికార్డుల్లో ఉంది. ఇందులో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, కమర్షియల్ స్థలాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆలయ భూములపై పర్యవేక్షణ కొరవడడం, క్షేత్రస్థాయిలో ఎండోమెంట్ ఆఫీసర్స్, సిబ్బంది నిర్లక్ష్యంతో పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. 20,124 పైగా ఎకరాల భూమి ఆక్రమణదారుల చేతికి చిక్కింది. కోర్టు కేసులు, రాజకీయ జోక్యం, సరైన రికార్డులు లేకపోవడంతో భూములు అన్యాక్రాంతమయ్యాయి. కేవలం రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ మన ఆలయాలకు స్థిరాస్తులున్నాయి. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్రలో 6,000 ఎకరాల వరకు దేవాదాయ శాఖకు సంబంధించిన భూములున్నట్టు తెలుస్తోంది. వీటి పరిరక్షణ కూడా సవాలుగా మారింది. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగ్ రాష్ట్రంలో ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతుండటంతో ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఆలయ భూమికి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగింగ్ చేపట్టనున్నారు. ఆక్రమణలు జరగకుండా పక్కాగా బౌండరీలను ఫిక్స్ చేస్తారు. కాగితాల రూపంలో ఉన్న పాత రికార్డులను కంప్యూటరీకరించి ప్రత్యేక పోర్టల్తో లింకు చేయనున్నారు. ఆక్రమణలో ఉన్న భూములను గుర్తించి వాటిని లీజుకి ఇవ్వడం లేదా స్వాధీనం చేసుకోవడంతో ఆలయాలకు ఆదాయం రానుంది. అనంత టెక్నాలజీస్ సహకారంతో జరగనున్న ఈ సర్వేతో ఏండ్ల కొద్దీ పెండింగ్లో ఉన్న భూ వివాదాలకు చెక్ పడనుందని దేవాదాయ శాఖ భావిస్తోంది. తొలి విడతలో 40,000 ఎకరాల్లో ఈ సర్వే చేపట్టనున్నారు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే నిర్వహిస్తారు. ఈ జిల్లాల్లో ఎక్కువగా ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20,124 ఎకరాలు ఆక్రమణలకు గురికాగా వితౌట్ లిటిగేషన్తో మరో 5,569 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఎండోమెంట్ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో భూముల ఆక్రమణకు గురయ్యాయి. ఆ జిల్లాలో 5,522 ఎకరాలుండగా అందులో 3,000 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఆఫీసర్స్ తెలిపారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 4,125 ఎకరాలుండగా 2,888 ఎకరాల భూమి ఆక్రమణతో రెండో స్థానంలో నిలిచింది. ఆక్రమణల్లో హైదరాబాద్ జిల్లా మూడో స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 5,718 ఎకరాలుండగా 2,374 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. సికింద్రాబాద్లో 279 ఎకరాలుండగా 7.12 ఎకరాలను కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 9,360 ఎకరాలుండగా 1,148 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 2,294 ఎకరాలుండగా 444 ఎకరాలు, ఇక నల్గొండ జిల్లాలో 5,429 ఎకరాలుండగా 688 ఎకరాలు, ఇక సూర్యాపేట జిల్లాలో 6,963 ఎకరాలుండగా 1,374 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 2,377 ఎకరాలుండగా 645 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆయా జిల్లాలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆక్రమణదారులు కబ్జా చేశారని తెలుస్తోంది. భూములకు రక్షణ చర్యలు చేపట్టకపోతే దేవాలయాల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని భావించిన సర్కార్ ఈ సర్వేకు ప్లాన్ చేసింది.